అండర్స్టాండింగ్లో దాని ఇంపాక్ట్ ఏంటో తెలుస్తుంది. ఇది ఎందుకు అంటున్నానంటే ప్రాక్టికల్గా ఏ ప్రభుత్వానికి తెలియదు రేషన్ బియ్యంలో ఉండే తేడా. ఇవాళ కొత్తగా ఉందా రేషన్ ఎక్స్పోర్ట్స్ అనేటటువంటిది? పరిష్కారం లేని పోరాటం మాత్రమే జరుగుతోంది ఇక్కడ. 6 నెలలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది అధికారులకి. రేషన్ బియ్యానికి సంబంధించి మనం 100 మాట్లాడుకుంటున్నాం. ఏంటి పరిష్కారం? ఎందుకు రేషన్ అమ్ముకుంటున్నారు? ఎవరికైనా ఇంటికి ఇవ్వకుండా లాక్కుపోతున్నారా? మనం ఎంతసేపటికి ఇప్పుడు మామూలుగా ఒక తటస్థుడిగా ఒక దాన్ని ఏమంటారు ఇంటలెక్చువల్ సర్కిల్ ఆస్పెక్ట్లో చూడటం ఒక ఎత్తు, పొలిటికల్ ఆస్పెక్ట్లో చూడటం ఒక ఎత్తు. మామూలు కాలేజీ దశలో నేను 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉన్నప్పుడు ఉన్న కమ్యూనిస్ట్ ఐడియాలజికల్గా ఉంటాం మనందరం. రెబలిజం ఉంటుంది. ఆ టైంలో అట్టగా దోచేస్తుంటే ఎట్టా చూస్తూరుకున్నారు, ఎట్టా నరుకుడికి ఇచ్చారు, వేసిపడేయండి లోపలికి అంటాం బేసిక్గా. ఇది ఆ రోజు నుండి మన మనస్తత్వం కూడా. అయితే కాలక్రమంలో మనం పెరిగాక, లోక జ్ఞానం వచ్చాక, సమాజాన్ని చూశాక కొన్ని వాటిని మనమే ఇది ఇట్లా చేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారేమో అనుకుంటాం. ఇందులో దీనివల్ల ఎవడు మనకు పైసా ఇచ్చేదేముండదు. కానీ ఒక దెబ్బ కొట్టే ముందు